నోరు తిరగలే గురువుగారు. ఏంది ఇన్ని పేర్లు చెప్పారు? యశో సద్ది సగ్గురు సగ్గురు. అసలు బేపనాయన ఏడియా మీకు? అసలు బేపనాయన ఏడి? ఏంటి మా గురువు గారు ఇంటికి పోయారండి. ఎందుకు? మా అమ్మగారు ఏదో పని పిలిచింది, అందుకని పోయారు. శిశువులు మమ్మల్ని కొనిపెట్టాలి నీ కోతం. గురువు గారు అప్పుడు తిక్కట్లు కొడతారు. ఇప్పుడు ఆడవాళ్ళ తిక్కట్లు లేవండి, వచ్చి మగాళ్ళ వరకే తిక్కట్లు. టమాటాలు వేస్తారు. టమాటాలు ఎందుకంటే గురువు గారు కూర అందుకుంటారండి. గురువు గారు చెబుతా ఇంకోరా కురం గురించి నాయన. చెబుతావా కులం గురించి? తగ్గిట తగ్గదిమ్మి తాలే బసికే పొట్టెను బసికే పొట్టెను బోయ బింటవా నీకే పొట్టెను తీగలాగితే పొదగలుగుతుంది అరంగోటి మాయాద పడుతుయా తాలే కులాలు లేవో రకరకాలుగా మతాలు లేవో కులాలు లేవో రకరకాలుగా మతాలు లేవు ఉన్నవాడిదే ఉన్న కులమయ లేని వాడిదే లేద కులమయా తాలే తెక్కడున్నది కర్మానికి నీ తెక్కడున్నది తెక్కడున్నది కర్మానికి నీ తెక్కడున్నది తాలే దొరగారు ఏంద్ర కాక చెప్పురా. వాడి చోటు జాగ్రత్తగా ఉండాలి. అదే గురుగారు చెబుతున్నా, వాళ్ళకి అన్ని వేదాలు తెలుసులు. అలుక్కునే ఏదో ఏ గోళ చాదాంతం వస్తుంది. నేను అడుక్కునే ఏదోనా? అనుకుంటావు మమ్మల్ని అడుక్కునేవాళ్ళు లేదా? ఎవరో చెప్పురా ఏదో ఉండా కొడక. చెప్తా ఇను. హలో ఎవరో అని చెప్తా ఇను. మాదిగోడిని అడుక్కునేవాడు డొక్కలవాడు, డొక్కలవాడిని అడుక్కునేవాడు మొగలవాడు, మొగలవాడిని అడుక్కునేవాడు చపల మొగలవాడు, చపల మొగలవాడిని అడుక్కునేవాడు కులస్తుడు, కులస్తుని అడుక్కునేవాడు కులహీనుడు, కులహీనుని అడుక్కునేవాడు మైలప చుప్పన్న, మైలప చుక్కను అడుక్కునేవాడు చొప్పకట్టెలవాడు, చొప్పకట్టెల వాడిని అడుక్కునేవాడు సింహ సృష్టి, సింహ సృష్టి ఒక చెల్లెలు ఊర్వశి, ఊర్వశికి పొందినవారు బ్రహ్మ. ఇంకా బ్రహ్మ గురించి చెబుతా ఇంకో. బ్రహ్మకు పుట్టినవాడు వశిష్ఠుడు,
వశిష్ఠుని యొక్క భార్య చండాలి, చాండాలి యొక్క కుమారుడు పరాశీయుడు, పరాశీయుని యొక్క భార్య కైవత్తి, కైవత్తికి పుట్టినోరు వ్యాసుడు, ధృతరాష్ట్రుడు, పాండురాజు. వారంతా కూడా వీళ్ళంతా మమ్మల్ని అడుకొని బతికిన వాళ్ళే కదంటే. ఓ అబ్బో సిద్ధాంతం కథ. అసలు అరుంధతి అంటే ఎవరో చెప్పియా? పవిత్రమైన నక్షత్రం లేవోయ్. ఏమిటి పవిత్రమైన నక్షత్రం? పవిత్రమైన నక్షత్రమా? మా వశిష్ఠువారు ఆయన గారిని చేసుకుంది ఎవరు? మా వశిష్ఠ మామూలు చేసిన వాళ్ళు లేవోయ్. ఆ లెక్కమ్మటి ఈ లెక్క చూస్తే, ఈ లెక్కమ్మటి ఆ లెక్క చూస్తే మీరు నాకేమవుతారయ్యా? నీకు నువ్వే మాకు మేమే. రావయ్యా బామది చుక్కమ్మక మీరు దూరంగా ఉండండి. మాదిగ మండా కొడుకులు మేము. ఎవరండి? సగ్గురు బ్యామలే. సత్తి బ్యామలియా? సగ్గురు బ్యామలు. పొద్దున కృష్ణబాబాయ్ పెద్ద తద్దినానికి వచ్చారు. అక్కడ ఒకటికి కందిపప్పు వీళ్ళు చేసే పని. ఆ ముగ్గురు వచ్చారు. కుశల్ బాబాయ్ నువ్వు చూసావో లేదో? చూచారు. ముగ్గురు 3 కేజీలు బియ్యం, ఎండు మిరకాయలు కేజీ ఇవన్నీ తీసుకోపోయారు. ఈ సత్తివేమ వ్యాపారం ఒక 2 కేజీలు, టమాటాలు 3 కేజీలు, వంకాయలు 6 కేజీలు. ఎట్ట ఉండిద్ది ఇలా పంచాంగం. గురుగారు తద్దినం చేస్తే ఖచ్చితంగా 10 రోజులైనా తినాలి కదండి. కూర్చోలు గారు చెప్పండి. గురుగారు పంచలకు వచ్చాం కదా. సరేలే కానీ ఈ బేపనూరు మాటలు విని అసలు సంగతి మర్చిపోయాను. ఇంటికాడ మా ముత్తి ఏం చేస్తుందో. నీతో మాకెందుకు కానీ మేము తద్దినాలు పెళ్లి లగ్నాలు పెట్టుకోవాలి. మేము పోతాం. అసలు మప్పముంట సస్తా ఏం చేసిందంటే, ఓరయ్యా ఓరు తమ్ముడా అనింది. మా అప్పేంద పెద్ద పిలుస్తుందల్లా పానిపోయినానియా. పాంగల్నే ఓరయ్యా ఒక్కగాని ఒక బిడ్డ, ఆ బిడ్డని నీ చేతిలో పెడుతున్నా, దాన్ని ఎట్టా చూసుకుంటావేమో నా మారుగా చూసుకోవాలందియా. దానికి సరే అన్నానియా. నా యాల్ది ఒక మాట అందియా, దాన్ని కొట్టినవా నన్ను కొట్టినట్టే అందియా. దానికి సరే అన్నానియో. పైపెచ్చుంగో మాట అందియో. అమ్మో జనంలో చెప్పుకోకూడదు. దాన్ని ముట్టుకున్నవా నన్ను ముట్టుకున్నట్టు అందియా. పెళ్ళయింది లగా ఇత్తు 25 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ముట్టుకున్న పాప అనుభవాలేదు దొరగారు. అబ్బాయి ఇక్కడ పెద్ద యాక్టర్ ఉంటాడు, నేను చూడలేదు ఇంకా. నిజంగానియా. ఆడదాన్ని చూసినారు సాములారా, మా తోడుదాన్ని చూసినారు సాములారా. చూసింటే కొంచెం చెప్పండి మహారాజులారా. దొరగారు పంతులు గారు ఇప్పుడు దాకా మాట్లాడలేదు కానీ రాత్రి గొరకాపలాగా పోయినానియా. నేను తొంగుంటా కానీ మా ఆడదొత్తి ఒకరు లేపెట్టియా. రా బాయ్ ఏది లేపెట్టేది? అదేనియా రాత్రి గొరకాపలాగా పోయినానియా. మా ఆడదొత్తి ఒకరు లేపెట్టియా. నాకు నిద్రపోయే అబ్బాయి లేపి చూపిమంటావు. అర్థం చేసుకున్నావు. పడుకో పడుకో. ఎక్కడ చచ్చాడమ్మా ఎదవ సచ్చినోడు?
అసలు ఎవరు ఏంది నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు మొదలా అట్టనా ఆ, ఇంతకీ నీకు నేను ఎవరినో చెప్పాలి నీకు అది విషయానికి రా. బాగా తొందరగా ఉందా నీకు ఏమయ్యో? నేను ఈ ఊరు ఎట్టికి అక్కడ పెళ్ళాన్ని హలో నా పేరు ముత్తి ముత్తి అంటారు. అవును చెప్పు. నేను మాదిగోళ్ళ పిల్లనయ్యా ఆహా, అయితే ఇది ఎందుకు వచ్చావు చెప్పు. నేను మాదిగోళ్ళ పిల్లనయ్యా. అరే పెద్దింటి ఆహా పెద్దింటి ఆహా పెద్దింటి కోడలిని అమ్మతోని మా అమ్మతోని మా అమ్మతోని పంతులు గారు చెప్పమ్మా చెప్పు. ఏంది నీదొకటే మోగుతుంది రెండోది మోగట్లేదు ఏంది ఇవాళ అంతేలే, ఆ? అంతే. ఇవాళ ఒకటి